ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనకి ఈ కోర్టుకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్ సంబంధించింది. అంటే ఒక డిప్రెషన్లో కానీ స్టూడెంట్స్ చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలామంది దగ్గర. ఓకేనండి. సో చాలామంది ఏ విధంగా ఆలోచిస్తుంటారంటే, ఒక 2 టైప్స్ ఒకసారి మీకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తుంటారు, ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తుంటారు అంటే, కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తుంటారంటే, ఎగ్జామ్ డేట్స్ ఓకే ముందుకెళ్తుంది కదా, ఇప్పుడు మరి చదవవసరం లేదు, రేపు చదువుదాంలే అని చెప్పేసి కొంతమంది అయితే ఆలోచిస్తారు అనమాట. ఓకేనా. కొంతమంది ఏమన్నా ఆలోచిస్తున్నారంటే, అయ్యో ఎగ్జామ్ అయిపోయినా బాగున్నా, ఓకేనా, చాలామంది ఎగ్జామ్ అయిపోయినా బాగున్నాయి, ఇప్పుడు ఎవరు ఈ చాలామంది ఉంటారు కదా బయట రూమ్స్లో అని చెప్పేసి, ఓకేనా, ఈ కోచింగ్ సెంటర్లు అని చెప్పి చాలామంది ఉంటారు కదా, ప్రిపేర్ ఎప్పటి నుంచో 3 ఇయర్స్ 4 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది ఉన్నారు. ఓకేనా. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుందంటే, ఈ ఫుడ్కి డబ్బులు లేవు, ఈ రూమ్ రెంట్స్ ఎవరు కడతారు, ఇది కొంతమంది స్టూడెంట్స్ ఈ విధంగా ఫీల్ అవుతారు. ఓకేనా. అది మీ అందరికైతే ఈ వీడియో ఒక మోటివేటింగ్ ఉంటుంది. ఈ వీడియో నేను అందుకోసం అయితే మీ ముందుకే తీసుకురావడం అనేది జరిగింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఓకే అమ్మాయి ఎగ్జామ్ డేట్స్ అయితే అవ్వలేదు ఈరోజు, హ్యాపీ, ఓకే, అయితే నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయితే ఎగ్జామ్ అవుద్దా, ఓకే అప్పుడు చూసుకోవచ్చు, లేదు దాని తర్వాత ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చదువుకోవచ్చు అన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారన్నమాట. ఓకేనండి. అయితే సో మనం ఒకసారి దీనికోసం అయితే మీకు ఒకసారి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు అయితే ఒక మోటివేటింగ్ అవుతుంది నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనండి. అయితే సో చూడండి, మనకి ఈరోజు ఎగ్జామ్ డేట్కి సంబంధించి మన నవంబర్ 17 నుంచి అయితే ఏదైతే అన్నారో, మనకి నిన్నగా కోర్టులో చూసుకుంటే ఈ ఎగ్జామ్ డేట్ పై కూడా మీకు అయితే స్టే విధించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అక్టోబర్ 30కి ఏదైతే క్యాట్లో కోర్టులో కేసు వేసారో, అది 30 వానికి అయితే హీరింగ్ జరగాల్సి ఉంది కదా, ఆ 30 అంటే ఆ క్యాట్లో కోర్టు ఇప్పటివరకు అయితే హీరింగ్ అవ్వదో అప్పటి వరకు ఎగ్జామ్ అయితే నిర్వహించకూడదని చెప్పేసి అయితే హైకోర్టు ఏదైతే రైల్వే బోర్డుగా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. అసలు మనకి రైల్వే లాయర్ అనేది ఏం చెప్పడం జరిగిందంటే, మేము మీరు రిక్రూట్మెంట్ మీద మీరైతే స్టే చేశారు కదా, రిక్రూట్మెంట్ అయితే మేమైతే కంటిన్యూ చేయలేదు, మా ఫార్మాలిటీస్ మేము ఎగ్జామ్ డేట్స్ అయితే మేమైతే స్టార్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దీంతోపాటు మనకి జడ్జెస్ అక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, మీరు ఏమైనా రైల్వే తరపు నుంచి మాక్ టెస్టులు గట్రా పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అయితే జోక్యం చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఓకే, వదిలేయండి, మనకి ఇది మొత్తం క్లియర్ అయిపోయింది దగ్గర మీరు ఎగ్జామ్ ఎప్పుడు అవ్వని దానికోసం మరి అయితే ఇంకా ఆలోచించకండి. ఓకేనా. ఎగ్జామ్ ఎందుకంటే 2019 నోటిఫికేషన్ చూడండి, 2019లో అప్లై చేసే ఎగ్జామ్ ఎప్పుడైంది, 2022లో ఎగ్జామ్ అవడం అనేది జరిగిందనమాట. దగ్గర 6 ఇయర్స్ 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎగ్జామ్ అయింది, అప్పుడైతే జరిగింది. ఓకేనా. అయితే మీకు ఎప్పుడూ కూడా నేను ఒకటి చెప్తుంది ఏంటంటే, చూడమ్మా, మీరు ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అవనే, ఓకేనా. కొంతమంది స్టూడెంట్స్ ఎలాగుంటారు, ఎగ్జామ్ డేట్స్ వస్తేనే చదువుతున్న ఒకటి ఆలోచిస్తారు, ఒకటేంటి నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ కోసం ఒకటి ఇప్పటి నుంచి చదువుతారు అనమాట. ఓకేనా. మీరు ఎప్పుడు కూడా ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఎగ్జామ్ డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకు జాబ్ కావాలంటే మీకు మీరు మాకు జాబ్ కావాలి, ఓకేనా, ఈ విధంగా అయితే మీరు అనుకుంటే చదవాలి, తప్పదు. ఓకేనా. కంపల్సరీ అయితే చదవాలి, తీరాలి. ఎందుకంటే అదొక కన్సిస్టెన్సీ అనమాట, ఒక డిసిప్లిన్గా. ఓకేనా. ఈరోజు చదివి రేపు చదివి ఈరోజు చదివి అలాగంటే ఒకే కంటిన్యూగా ఫాలో అవ్వాలి. ఈరోజు ఒక 8 అవర్స్ చదవనుకో, రేపు కూడా అదే 8 ఇయర్స్ చదవాలి. అంతేగాని రేపు ఒక 2 అవర్స్ చదివేసి ఎవడో పిలిచాడు, ఓకేనా, మీ ఫ్రెండ్ ఎవడో పిలిచాడు, బయటికి టీ తాగడానికి వెళ్ళిపోయాము, ఓకే, నెక్స్ట్ ఏంటంటే సినిమాకి వెళ్ళాము, పండగకి వెళ్ళాము, ఓకేనా, ఈ దసరా సంబరాలకి వెళ్ళాము, వినాయకుడిని అనపడానికి వెళ్ళాము, వినాయకుడిని నిమజ్జనం చేయడానికి, ఈ విధంగా అయితే మట్టుగా రావడం అయితే కష్టం అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. చూడండి, అయితే మనం నిన్నటి వరకు మనకు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చాడు. ఓకే, ఎగ్జామ్ డేట్స్ 17 నుంచి ఇచ్చాడు కదా, ఎగ్జామ్ డేట్ 17 నుంచి గట్టిగా ఒక 60 డేస్ టైం ఉందని చెప్పేసి అయితే మన వాళ్ళు నిన్న ఈ కోర్టు అప్డేట్ రాకముందు వాళ్ళకైతే చాలా సీరియస్గా అయితే చాలామంది అయితే మన వాళ్ళు అయితే చదవడం అనేది జరిగిందనమాట, చాలా సీరియస్గా. ఓకేనా. అయితే దీని తర్వాత ఏమైందంటే, ఆఫ్టర్ కోర్ట్ అప్డేట్, ఓకేనా, ఆఫ్టర్ కోర్ట్ అప్డేట్ తర్వాత ఏమైందంటే, చాలామంది అయితే ఖుషి అయిపోయారు అనమాట. ఓకేనా, హ్యాపీ అయిపోయారు. కొంతమంది స్టూడెంట్స్, అందరు సీరియస్ గురించి చెప్పట్లేదు, కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఏమంటున్నారంటే, అమ్మాయి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంది కదా, అయితే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అవుద్ది, ఓకే, ఈరోజు చదవవసరం లేదు, దసరా సంబరాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఈ విధంగా చాలామంది ఉన్నారన్నమాట. ఓకేనా. మీరు ఈ విధంగా చేస్తే మట్టే మీకైతే 100% జాబ్ అయితే రాదనమాట. ఓకేనా. మీరు ఈ విధంగా థింక్ చేయకూడదు. ఓకేనా. ఎగ్జామ్ డేట్స్, ఈ కోర్టు కేసులు అని చెప్పేసి, ఓకేనా, ఈ ఎగ్జామ్ డేట్స్ అని చెప్పేసి ఇవన్నీ అలాగా అవుతుంటే ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఓకేనా. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ కోర్టు కేసు పడ్డది, ఇప్పుడు హైకోర్టు వచ్చి మీ ఎగ్జామ్ రాస్తుందా చెప్పండి, అంతే కదా.
ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ రైల్వే బోర్డు వచ్చి మీ ఎగ్జామ్ రాస్తుంది అంతే కదా, ఆ విధంగా మీ ఎగ్జామ్ మీరే రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే నేను చెప్తుంది ఏంటంటే ఇదైతే లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి మీరైతే చదువుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వేకెన్సీ ఉంది, గ్రూప్ డీకి సంబంధించిన వేకెన్సీ ఉంటుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఏం చెప్పారంటే ఓన్లీ 15,000 వేకెన్సీ వరకు అయితే వేకెన్సీ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చే వేకెన్సీ కోసం నేను మాట్లాడుతున్నా. ఓన్లీ 15,000 20,000 ఆ విధంగా అయితే మీకు వేకెన్సీ అంత తక్కువ వేకెన్సీ అయితే వస్తుంది. అప్పుడైతే ఇప్పుడు 1 crore ప్లస్ ఉన్నారు కదా, అప్పుడైతే ఇంకా 2 crore దగ్గరికి వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోకూడదు అనమాట. ఓకేనా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన రీసెంట్లీ ఐటీఐ రిజల్ట్ రావడం జరిగింది. ఐటీఐ స్టూడెంట్ చాలామంది రిలీజ్ అయ్యారు. రీసెంట్లీ 10th క్లాస్ చాలామంది కంప్లీట్ చేస్తుంటారు. డిప్లొమాలు, డిగ్రీలు ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ బయటకు వస్తుంటారు కాంపిటేటివ్ ఫీల్డ్స్కి. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇదే మీ ఫైనల్ నోటిఫికేషన్ అనుకోని మీరైతే ఇది మీ ఫైనల్ స్టేజ్ అని చెప్పేసి లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి మీరైతే ప్రిపరేషన్ అయితే హార్డ్గా చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మీరు ఇంకా ఈ కోర్టు కేసు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి పట్టించుకోకండి. చూద్దాం, కోర్టు కేసు ఉండొచ్చు. ఓకేనా, ఎగ్జామ్ మీకు అంటే నేను ఎక్స్పెక్టెడ్ చెప్తాను, నేను కేసు కానీ చెప్పాను కదా, 30 కానీ క్లియర్ అయిపోతే November 17 నుంచి ఎగ్జామ్ అయితే అయిపోవచ్చు. ఇన్ కేసు 30 క్లియర్ అయిపోతే ఇంకా ముందు వెళ్ళొచ్చు, ఏమైంది. ఓకేనా, మీరు దానికోసం అయితే ఆలోచించకండి. ఓకేనా, మీరు ఏంటంటే మీకు లైఫ్ కావాలంటే కంపల్సరీ ఎప్పటి నుంచి అయితే మీ ప్రిపరేషన్ అయితే హార్డ్గా చేయండి. ఓకేనా, వాడు చెప్తాను చూడండి, సిలబస్ కంప్లీట్ అయిపోయినాడు ఉన్నాడు, కంప్లీట్ అవనాడు ఉన్నాడు. కంప్లీట్ అయినోడు ఏంటంటే నువ్వు సిలబస్ కంప్లీట్ చేసి నీ నోట్బుక్లన్నీ నీట్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే నీకు నాలెడ్జ్ రాదు కదా. నువ్వేం చేస్తావు, రివిజన్ బై ఇట్లా రివిజన్ చేస్తూ మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేస్తూ ఉండాలన్నమాట. నువ్వు డైలీ అదే పని చేయాలి. ఈ సిలబస్ కంప్లీట్ అవ్వనోడు ఎవడైతే ఉంటాడో నువ్వేం చేస్తావు, సిలబస్ క్లాసెస్ చూస్తావు, నోట్స్ ప్రిపేర్ చేస్తావు, రివిజన్ చేస్తావు, మాక్ టెస్ట్లు రాస్తావు. ఇవన్నీ చేస్తే కదా మీకు జాబ్ వస్తుంది. ఓకేనా, మీ మైండ్లో నుంచి ఫస్ట్ ఏంటంటే ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో నెగిటివిటీ అనేది మీరైతే 100% దాన్ని అయితే రిమూవ్ చేయండి ఫస్ట్. ఓకేనా, అది ఎప్పుడు రిమూవ్ చేస్తారో దాని తర్వాత మీ లైఫ్ అనేది ముందుకు అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా, చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే చూడండి, లైన్స్ అనేది మీకు చెప్తాను ఒకసారి. ఈ గ్రాఫ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. గ్రాఫ్ కోసం అయితే నేను చెప్తాను మీకు. ఓకేనా, దీన్ని ఏంటంటారంటే ఇది ఒక లైఫ్ గ్రాఫ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. ఆ స్టూడెంట్ అనేది ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం చేశాడంటే, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం చేశాడంటే వాడి యొక్క లైఫ్ని అనేది ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఓకేనా, గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి, లవర్స్ అని చెప్పేసి, సినిమాస్ అని చెప్పేసి, ఫ్రెండ్స్ అని చెప్పేసి, ఓకేనా, పండగలు అని చెప్పేసి, ఇవన్నీ మ్యారేజ్ అని చెప్పేసి, ఇవన్నీ అని చెప్పేసి ఇక్కడ నుంచి మనవాడు ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు నాకు 18 years అనుకుందాం, 18 years నుంచి ఒక 24 years వరకు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే మనవాడు అయితే ఎంజాయ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఆఫ్టర్ 24 years తర్వాత ఇక్కడ లైఫ్ ఏంటంటే చూడండి, అబ్బాయిది ఇక్కడి నుంచి జమ్మని ఫాస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వేగంగా వచ్చింది, ఇక్కడి నుంచి గ్రో అయిందో ఆఫ్టర్ 25 years తర్వాత ఈ ఫ్రెండ్స్ అని చెప్పేసి, గర్ల్ ఫ్రెండ్స్ చెప్పేసి అందరూ లివ్ ఇట్ అనమాట. అందరూ వదిలేస్తారు. ఈ అబ్బాయికి వదిలేసిన తర్వాత ఇక్కడ ఏమైంది చూడండి, ఎంత కష్టంగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ వెళ్తాను ముందుకి. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్టూడెంట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అబ్బాయి ఏంటంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేశాడు, కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చాడు. బాగానే ఉంది, బాగా హార్డ్ వర్క్ అనమాట. రాత్రి పగలు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఫైనల్ అయితే 24 yearsకి అయితే ఇక్కడైతే మనోడైతే సక్సెస్ అయిపోయాడు. ఓకేనా, సక్సెస్ అయిపోయిన దగ్గర నుంచి నో ప్రాబ్లం, ఎవడ ఆపేది లేదని చెప్పినట్లు మనోడైతే నీట్గా మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యాడు. ముందుకు అనేది సాగుతుంది అనమాట. ఓకేనా, ఓకే, మీరు అనొచ్చు గవర్నమెంట్ జాబ్ అనేది, ఓకేనా, గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ వస్తుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఒక 10,000 మంది అప్లికేషన్ పెట్టారు అనుకోండి, ఒక 1000 పోస్టులు ఉన్నాయి, 10,000 మందికి జాబ్ ఎత్తారని కాదు కదా. 1000 పోస్టులు 1000 మంది ఎవడో టాలెంట్ ఉందో ఆడుకుంటుంది, లక్క పెట్టి ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, మీరు ప్రైవేట్ అంటే ఒక ప్రైవేట్ ఫీల్డ్ అవ్వని, ఒక గవర్నమెంట్ ఫీల్డ్ అవ్వని, మీరు అనేది అదైనా ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇది ఉంది కదా ఇప్పుడు, ఇది అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీరు కంపల్సరీ. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఫీల్డ్ ఉంది అనుకో, నువ్వు ప్రైవేట్ ఫీల్డ్లో కష్టపడు. ఓకేనా, మంచి గ్రో ఉంటుంది, మంచి గ్రోకి వెళ్ళావు అనుకో, సీనియారిటీ పొజిషన్కి వెళ్తావు. అదే గవర్నమెంట్ నువ్వు జాబ్ కోసం చదవు అనుకో. ఓకేనా, గవర్నమెంట్ జాబ్ కోసం చదివి ఏంటి, మంచి హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్లో నీకు మంచి గ్రో అనేది ఒక మంచి జాబ్లో నువ్వు అయితే ఉంటావు అనమాట. ఓకేనా, మీరు అనుకోవచ్చు అన్న నువ్వు ఏంటని ఎంత సోచ్ చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు. నేను చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏంటంటే ఈ కోర్టు కేసు అని చెప్పేసి ఇవన్నీ పక్క నుంచి అయితే మైండ్లో నుంచి అయితే పక్కన పెట్టండి. ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్పై అయితే మీరైతే 100% అయితే ఫోకస్ అయితే చేయండి అనమాట. ఓకేనా,
ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఓకేనా చాలామంది స్టూడెంట్స్, ఎందుకంటే అందరూ అలా ఉండరు, కొంతమంది ఒక 20% స్టూడెంట్స్ నేనైతే అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళకి ఏంటంటే మినిమం 27 ఇయర్స్ అని చెప్పి 26 ఇయర్స్ ఇలా ఉన్నారు చాలామంది. అదేంటంటే ఇంట్లో పేరెంట్స్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ రూమ్స్ లాంటి ఉండి ఓకేనా, ఇక్కడ రూమ్స్ లాంటి ఉండి రూమ్ రెంట్ ఒక్కొక్కరు 2500 అని చెప్పేసి 3000 అని చెప్పేసి ఇలా పే చేస్తూ మంత్లీ పే చేస్తూ చాలామందిని డిప్రెషన్ అవుతుంటారు కదా. ఎందుకంటే ఇలా ప్రాబ్లం ఏంటి, ఎగ్జామ్ అయిపోతే అంత వేగంగా వెళ్ళిపోతాం అని చెప్పేసి వీళ్ళు చాలామంది చూస్తారు. ఈ ఎగ్జామ్ డేట్స్ అవ్వదు, వీళ్ళు రూమ్ రెంట్స్ ఓకే రూమ్ రెంట్స్ కడుతూనే ఉండాలి. ఈ విధంగా చాలామంది బాధపడుతుంటారు. నో ప్రాబ్లం, మీకంటూ ఉంటే ఒక సక్సెస్ అయితే వస్తుంది ఓకేనా. మీకు కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి తప్పదు మరి ఓకేనా. సో అందువల్ల ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి అమ్మా. రీడింగ్ వాళ్ళు ఎవరు చదువుతారు రీడింగ్ వాళ్ళు కంటిన్యూ చేయండి, లైబ్రరీలు కంటిన్యూ చేయండి, మీ సెల్ఫ్ స్టడీ అయితే సెల్ఫ్ స్టడీలో కంటిన్యూ చేయండి ఓకేనా. కోచింగ్ సెంటర్లో అయితే కోచింగ్ అయితే కంప్లీట్ చేయండి ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే హౌస్లోనే పేరెంట్స్ని ఓకే మీ మమ్మీ డాడీని మీరు వదిలేసి వన్స్ బయటకు వచ్చారంటే అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ మీ మమ్మీ అంటే మీ మదరు మీ ఫాదర్ కోసం మీరు థింక్ చేస్తూనే ఇక్కడ మీ ప్రిపరేషన్ అనేది మీరు అనేది చెయ్యాలన్నమాట ఓకేనా. అందుకని చెప్పేసి ఆఫ్టరు ఇక్కడి నుంచి ఇంటికి నుంచి బయటకు వచ్చేసి వీళ్ళని మర్చిపోయి ఓకేనా, ఇప్పుడు 2 డేస్కి ఒకసారి కలిసి డైరెక్ట్ వీళ్ళని మర్చిపోయి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఓకే ఎవరో ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎవరో అమ్మాయిలు పరిచయం చేసుకొని ఓకేనా, వీళ్ళు చేసుకొని సినిమాలకి వెళ్ళి అటు వెళ్ళి ఈ విధంగా మీరు టైం వేస్ట్ అనేది చాలామంది ఇలా ఇదే విధంగానే జరుగుతుంది ఈ రోజుల్లోనే ఓకేనా. అంతేగాని కాన్ఫిడెన్స్గా నువ్వు ఏ పనికి వచ్చావు అదే పని మీద అయితే ఎవరైతే ఉండట్లేదు. అలా ఉంటే అయితే మట్టుగా అది చాలా రాంగ్ అనమాట ఓకేనా, అది చాలా రాంగ్. అది ఫ్యూచర్కి మీకు చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట ఓకే అండి. మీరు ఏంటంటే ప్రిపరేషన్ టైంలో ఏంటంటే అంటే చూడండి అంటే నేను నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చదువు ఉన్న అబ్బాయికి చూస్తాం, ఒక చదువు లేని అబ్బాయికి చూద్దాం ఓకేనా. చదువు లేని అబ్బాయి యొక్క బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఒక చదువుకున్న బిహేవియర్ అనేది వేరేగానే ఉంటుంది అనమాట ఓకేనా. అదేవిధంగా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఈ డిసిప్లిన్ ఈ బిహేవియర్ ఇవన్నీ ఇది ఒక లెవెల్లో ఉంటుంది అనమాట ఓకేనా. ఈ బిహేవియర్స్ ఇవన్నీ ఎవరైతే అలవాటు చేసుకుంటారో మీకు ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్పై మీకు అనేది ఫోకస్ వెళ్తుంది ఓకేనా, కన్సిస్టెన్సీగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, అర్థమైంది కదండి. సో మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే మీ ఎగ్జామ్ అయితే క్లియర్ అయితే చేస్తారనమాట ఓకే అండి. సో ఫైనల్లీ నేను ఒకటే చెప్తాను మీ అందరికి కూడా ఓకేనా. ఫైనల్ నేను చెప్తుంది ఏంటంటే ఈ కోర్టు కేసు అని చెప్పి దీనికోసం అయితే పట్టించుకోకండి. నువ్వు ఎప్పుడు వరకు అయితే కష్టపడవో అప్పుడు వరకు కూడా నీకు సక్సెస్ అనేది రాదనమాట ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఎన్ని రోజులైతే మీ పేరెంట్స్ని విడిచిపెట్టేసి ఇక్కడ తిరుగుతుంటావో ఓకేనా, అక్కడెక్కడ తిరిగి మీ ఫ్రెండ్స్ అని చెప్పేసి అక్కడెక్కడ తిరుగుతావు అని చెప్పేసి ఆఫ్టర్ నీ ఫ్రెండ్స్ అనేది 100% అయితే ఎవడు నీతో ఉండడు, నీకు నువ్వే ఉంటావు అనమాట ఓకేనా. నీకు నువ్వే ఉంటావు. ఈ ఫ్రెండ్స్ అని చెప్పేసి మీ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఓకేనా ఎవ్వరు రారు. ఫైనల్లీ నువ్వు మొత్తం ఈ 2 years 3 years తిరిగి లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాలంటే లాస్ట్కి మీ మమ్మీ ఫాదరు ఓకేనా, మీ మమ్మీ అంటే మీ మదర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళాల్సి అనేది ఉంటుంది. ఆఫ్టర్ వీళ్ళు ఏమంటే నిన్ను అనుకుంటారు ఓకే మా వాడు చదివేస్తాను ఎక్కడికి వచ్చి చేసిన పని ఏంటి, ఫ్రెండ్స్ అని చెప్పేసి సినిమాలు అని చెప్పేసి పండగలు అని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా అది ఇది ఇక్కడ నువ్వు చేసిన పని ఇది అనమాట ఓకేనా. వీళ్ళైతే నీ మీద అయితే హోప్స్ అయితే పెట్టుకొని అయితే చాలామంది అయితే ఉన్నారనమాట, అర్థమైంది కదండి. సో మీరు ఏంటంటే ఏం చేయాలంటే అర్థమైంది కదా, మీరు ఏంటంటే అంటే ఒక రోజు కోసం అనేది మీరు అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట ఓకేనా. 1 day అంటే మీ ఇంటికి ఒక జాయినింగ్ లెటర్ వెళ్ళింది అనుకోండి ఓకేనా, రైల్వే అవని ఎస్ఎస్ఏ అవని మీ ఇంటికి అంటే ఒక జాయినింగ్ లెటర్ వెళ్ళింది అనుకోండి, ఆ జాయినింగ్ లెటర్ వెళ్ళి మరొకసారి మీ మదర్ అవని మీ ఫాదర్ అవని ఎంత హ్యాపీ స్మైల్లీ ఓకేనా, ఎంత హ్యాపీ స్మైల్లీ వాళ్ళ ఫేస్లో ఉంటుందో అది మీరు ఏంటంటే అది మీ మైండ్లో మీరు ఇప్పుడు పెట్టుకొని అయితే మీ ప్రిపరేషన్ అయితే చేయండి ఓకేనా. ఓకే ఆ హ్యాపీ స్మైల్ని మీరు కూడా చూడాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారో అయితే మీరు ఆ విధంగా అయితే ప్రిపరేషన్ అయితే చేయండి అనమాట. అదే మీకు చెప్తుంది ఓకే. చాలామంది చదవబుద్ధి వేయట్లేదు అనేది అంటారు కదా ఓకే, దానికోసం నేను చెప్తాను. మీ జాయినింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఓకేనా, ఇన్ కేసు నువ్వు జాయినింగ్ లెటర్ అనేది వెళ్తుంది కదా, ఆ జాయినింగ్ లెటరు మీ ఇంటికి వచ్చి ఒక పోస్ట్ మ్యాన్ ఇచ్చడానికి మీ మదరు మీ ఫాదర్ ఫేస్ అనేది ఓకేనా, వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందాన్ని మీరైతే ఇప్పుడు మైండ్లో అది ఫ్యూచర్లో మీరు చూడాలి ఓకే, వాళ్ళ ఫేస్లో ఆనందం రావాలి. అదే
ఫాదర్ మదర్ ఓకేనా, ఆ విధంగా రావాలి. అది మీ మైండ్లో మీరు ఇప్పటి నుంచి అది పెట్టుకొని చదివినట్లయితే 100% అయితే మీకైతే సక్సెస్ అనేది కనిపిస్తుంది అనమాట. అర్థమైంది కదండి. సో నేను ఇంకా మరి సోది చెప్పాలని మీరు అనుకోవచ్చు, సోది చెప్తాను అనుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనండి, అర్థమైంది కదండి. సో మీరు ఈ కోర్టు కేసు గురించి ఆలోచించకండి. ఎగ్జామ్ ఇప్పుడైతే ఇచ్చారు కానీ నెక్స్ట్ ఇయర్ అవునాయి, ఆ నెక్స్ట్ ఇయర్ అవును. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఏంటంటే మీ సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు రైల్వే కాదు, ఒక ఎగ్జామ్ అవ్వదు, ఓకే, నెక్స్ట్ ఎస్సీసీ పడుతుంది, నెక్స్ట్ ఏవో నోటిఫికేషన్ పడతాయి. అలా వన్ బై వన్ అప్లై చేస్తూ వెళ్తే ఏదో జాబ్ సెటిల్ అవుతారు అనమాట. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.